అది భారత్ ప్రతిదానికి సమాధానం ఇవ్వదు. ఎక్కడ కొట్టాలో అక్కడ ఒకసారి కొడితే సమాధానం అటు నుంచి డైరెక్ట్ రియాక్షన్ వస్తుంది. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఇప్పుడు మాట్లాడిన విషయాలతో పాటు ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ గురించి కూడా తెర మీదకి వస్తుంది, ఇది కూడా మరొక ఆర్థిక వ్యవస్థ ఎట్లా టర్న్ అవ్వబోతుంది అనేది కూడా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా ట్రంప్ కి ఒక ఎదురు దెబ్బలాగా ఉండబోతోంది, ట్రంప్ ని ఎదిరించి దేశాలని ఒకటి కాబోతున్నాయి అనేది వినిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకటి ఇందాక మన ఫ్రెండ్ మాట్లాడింది అంతా లాజికల్ గా నాలెడ్జబుల్, దానికి ఏం కంటెస్ట్ చేయను. తర్వాత కర్నల్ గారు బండారు గారు ఏం మాట్లాడతారో ప్రిడిక్ట్ చేయలేను. కానీ వారికి మాక్సిమం రెస్పెక్ట్ ఇస్తూ, ఎందుకంటే డిబేట్ వారి వ్యూస్ వేరే ఉండొచ్చు మర్యాదపూర్వకంగా. నా వ్యూస్ కంప్లీట్లీ కొద్దిగా కాంట్రడిక్టరీ గా ఉన్నారు. ట్రంప్ బాగా చేస్తున్నాడని నేను ఆనందపడుతున్నాను. అదేంటంటున్నారు చాలా మంది. బ్రిటన్, కెనడా మన దేశ స్నేహితుడు కాదు కదా, ఎంత వికారంగా మన మీద ప్రవేశించింది గత 20 సంవత్సరాలు చెప్పండి సరదాగా. 40 సంవత్సరాల క్రితం ఎయిర్ ఇండియా బాంబర్స్ ని ఎవిడెన్స్ లేదు అని రిలీజ్ చేయలేదే. వాడి నేను చంపాను, నేను బాంబులు వేసాను అని తిరుగుతున్నాడు వాడు, ఖాళిస్తాన్ వాడు తిరుగుతున్నాడు. దానికి మనకు అప్పచెప్పలేదే. సో కెనడాకి నీ సైజ్ ఇంతేరా వెధవా అని బుద్ధి చెప్పాడు వాడు. నిజంగా ట్రంప్ చక్కటి బుద్ధి చెప్పాడు, వాళ్ళ సైజ్ తగ్గించాడు. ప్రతి విషయం భారతదేశం మీద, భారతదేశం కన్నుతో చూస్తున్నాను, అనేది ప్రపంచం అంతా నేను చూడలేదు. ఓన్లీ భారతదేశం ఇంట్రెస్ట్ మీద ఎంత ఏడిపించాడు చూడు ఈడు యాద తండ్రి. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? ట్రంప్ లాంటోడు ఇంకేమన్నా పిలవండి చితగబాతా ఉంటే మనం ఆనందపడాలి. మనం ఏం చేయలేము, ఆయన చేస్తున్నారు. అంటే కెనడా ఒక్క విషయంలోనే తీసుకుని అన్ని విషయాలు కరెక్ట్. నాకు ఒక్క 2 minutes ఇవ్వాలి, 2-3 minutes ఇస్తే తర్వాత మా మిత్రులందరికీ నా మీద వ్యతిరేకంగా కర్నల్ గారు గెటింగ్ రెడీ టు అటాక్ మీ. బట్ ఎనీవే ఐ కెన్ సీ దట్, బట్ పొలైట్. నాకు ఇంకోటి ఏంటో చెప్తున్నా, గ్రీన్లాండ్ తీసేసుకుంటున్నారు. అరే భారతదేశాన్ని దొబ్బేసిన బ్రిటన్, మీరు వాళ్ళ గురించి మీకు ఎందుకు అంటారా? డెన్మార్క్ ఏమేమి పనులు చేస్తుంది వాళ్ళ కింగ్తో, ఎక్కడెక్కడ రాయల్టీస్ 200 సంవత్సరాలు ఆఫ్రికా నుంచి తీసుకున్నది. టైం లేదు మీకు చెప్తా, అయిపోయి. ఫ్రాన్స్ నీతులు చెప్తుందా? ఆఫ్రికా సగం ఆక్యుపై చేసింది 150 సంవత్సరాలు. బ్రిటన్ మళ్ళీ ఆక్యుపై చేసింది. మళ్ళీ బ్రిటన్ ఐర్లాండ్ ఆక్యుపై చేసి దాదాపు 110 సంవత్సరాల క్రితం ఐర్లాండ్ ఫ్రీడమ్ తెచ్చుకున్నది. ఐర్లాండ్ లో బ్రిటన్ చేసిన పనులు మీకు చెప్పలేను టీవీలో. వాళ్ళ రక్తం ఐరిష్ లో ఉండాలని వాళ్ళు చేసిన పనులు చెప్తే నమ్మలేము ఇవాళ కూడా. ఇది ఎప్పుడు జరిగింది? 1000 సంవత్సరాల క్రితం కాదు, 140 సంవత్సరాలు. అందువల్ల మీకో పాయింట్ అలా ట్రంప్ ఈ యుఎన్ బాగా కొట్టాడు దెబ్బ. యుఎన్ ప్రతిరోజు భారతదేశాన్ని కండెమ్ చేస్తుంది. యుఎన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనల్ని కండెమ్ చేస్తుంది. వాళ్ళ దేశం ఏ దేశం నుంచి వచ్చారో, డిక్టేటర్షిప్ నుంచి వచ్చారు, అది కండెమ్ చేయరు. కాశ్మీర్లో అలా చేస్తున్నారు, కాశ్మీర్ అలా చేస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ మీద పడిపోయాడు, మనం తప్పుకున్నాం, కొన్ని రోజులు అలా పోనే సరే. బోర్డ్ ఆఫ్ పీస్ అన్నారు తప్పకుండా భారతదేశానికి ట్రంప్కి కొద్దిగా తగాదా వస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళి ఆ పాకిస్తాన్ గాడ్ చాచా అని పేరు పెట్టారు పాకిస్తాన్లో. ఎవరికి? ఆ ప్రైమ్ మినిస్టర్ షెర్బాజ్కి. ఎందుకంటే అలా నిలబడ్డాడు, ఆ ఫోటో అందరికి చూశారు కదా. అది వెళ్ళి భారత్ ప్రైమ్ మినిస్టర్ వాడి పక్కన కూర్చొని భుజాలు రాసుకోవాలా, రాసుకోడు. సైలెంట్గా మీరు విన్నారు కదా, వెళ్ళకూడదు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళు బోర్డు మీద పెట్టి కూర్చోబెడితే ఎలాగా? సో మనం ట్రంప్ చేసే పనులు మనకి దెబ్బే. వీసాలు ఇవ్వట్లేదు, ఇది చేసేది అది వాళ్ళ దేశం వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు 1 కోటి మందిని వీసాలు లేకుండా మన దేశంలో కూర్చున్న వాళ్ళం బయటికి పొమ్మంటానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం కదా. చేయలేకపోతున్నాం. ట్రంప్ చేయగలుగుతున్నారు. సో మనం ఎలా చూడాలి అనుకుంటున్నానంటే, ట్రంప్ మీద మనం మోరల్ స్టాన్స్ తీసుకోకుండా ఇక యూరోప్ దేశాలు ఒక్కోళ్ళ గురించి చెప్తే అసహ్యం కూడా. మన భలే గమ్మత్తుగా అన్నాడు డావోస్ లో, చూడు మా సాయం లేకపోతే మీరు అందరూ జర్మన్ మాట్లాడుతూ కూర్చుని అన్నాడు. సత్యం చెప్పాడు ట్రంప్. అంటే మీరంతా ఇవాళ ఏదో వస్తున్నారు, మీరు సెకండ్ వరల్డ్ వార్లో మీరు లేకపోతే ఏమైపోతారు. చిన్న అనుకోవట్లేదు. లేదు, భారతదేశం
ఇంట్రెస్ట్ తో చెప్తున్నా. ఉమ్, వెంజువెలాని దెబ్బకొట్టేగా నన్ను చాలా మంది పెద్ద షోల్లో కూడా కొంచెం విమర్శ చేయలేదు. ఏమన్నా చాలా మంచి పని చేశాడు. ఆయిల్ ధర పడిపోయింది ఆ రోజు నుంచి, జనవరి 3 నుంచి. ఉమ్, ప్రభుత్వం తీసి పారేస్తే $20 పడిపోతుంది బ్యారెల్ ఆయిల్. $1 పడిపోతే ఆయిల్ 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి భారతదేశానికి మిగులుతాయి. మీకు ఏది కావాలి? అయత్తుల్లా ఖమేనీ కావాలా, నీకు చీప్ ఆయిల్ కావాలా? నీకు డెన్మార్క్ ఎన్ని నీతులు చెప్పింది. ఉమ్, డెన్మార్క్ ఏం చేసింది? నీకు లాస్ట్ పాయింట్ చెప్తా. ఆ శ్రీలంక యుద్ధం అంతా వాళ్ళు ఫైనాన్స్ చేశారు. తమిళీలం, నార్వే, డెన్మార్క్ ఏదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. 50,000 మంది, 1,00,000 మంది ఆ శ్రీలంక వాళ్ళని చంపేశారు. 30 సంవత్సరాలు యుద్ధం. డెన్మార్క్కి ఏమి యుద్ధం జరగలేదు. చాలా కేర్ఫుల్ గా, సివిలైజ్డ్ గా బ్రతికారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు? అసహ్యంగా తిడుతున్నాడు, ఏం చేయలేకపోతున్నారు. నేను చెప్పేది ఏమిటంటే, సరే లాస్ట్ పాయింట్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అన్ని చైనా క్యాప్చర్ చేసింది. ఉమ్, యునైటెడ్ నేషన్స్ డైరెక్టర్ జనరల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరో మీకు తెలుసా? ఒక రాష్ట్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఇథియోపియాలో, ఒక డాక్టర్ కాదు, పిహెచ్డి లేదు, ఇథియోపియాలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. ఇథియోపియా ఏంటి, వాడు రూరల్ డెవలప్మెంట్ ఏంటి? మనం కూడా వాడి వెనకాల వెళ్ళాం, ఆఫ్రికన్స్ ఏడుస్తారు తీసేయకూడదని. ఉమ్. అందువల్ల మనం ఇదొక మంచి టైం. అంటే అరాచకం తీసుకునే ఒకచోట డెసిషన్స్ అన్ని కరెక్టే అంటారా అని? కరెక్ట్ అట్లేదు. కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, మనకి బెనిఫిట్ అవునా కాదా? ఉమ్, మీకు ఒక్కొక్క దేశం గురించి యూరోప్లో చెప్తే మరి ఆశ్చర్యపోతాం. నిన్న పోలిష్ ప్రైమ్ మినిస్టర్, ఫారిన్ మినిస్టరు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీ వచ్చాడు. అందరు చదివారు కదా. పోలాండ్ వాడు వచ్చి ఏమంటాడు? కాశ్మీర్ ఇలా ఇది 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 ఇక్కడికి వచ్చి నీతులు చెప్తాడు వాడు. చదవండి మీరు. జయశంకర్ అయినా ఘర్షణ పడ్డారా లేదా? పోలాండ్ ఏం చేశారు చెప్పకూడదు, చక్కని పని చేశారు రష్యన్స్. వాళ్ళకి 1939లో హిట్లర్ చంపేస్తా ఉంటే 10 మైళ్ళ దూరం వార్సా బయట నిలబడి వాళ్ళు చంపేసే వరకు లోపలికి వెళ్ళలేదు. టాలెంట్ ట్రూప్స్. చెడ్డ పనే. వాడు వచ్చి ఇక్కడ నీతులు చెప్తున్నాడు. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి సరదాగా. ఉమ్, వాడికి ఎందుకు కాశ్మీర్? వాడి బ్రతుకేంటి? వాడి చిన్న దేశం. వాడు ఒక్క ముస్లింకి వీసా ఇవ్వట్లేదు పోలాండ్. ఉమ్, ఓపెన్ గా ఈ కంట్రీలో ముస్లింస్ ఉండటానికి వీల్లేదన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి కాశ్మీర్ గురించి చెప్తాడా? మరి ఏం చేయాలి చెప్పండి మీరు. సో ట్రంప్ వాళ్ళందరినీ ఏమంటున్నాడు? మీరు లేకపోతే పోతారు, తిడుతున్నాడు. మనం తిట్టలేం కదా, మనం ఏం చేయలేం. $4 ట్రిలియన్ ఎకానమీయా, ఏం చేయలేం. వాళ్ళు చేస్తున్నారు. ఎంజాయ్ ద షో. ఉమ్, నేను చెప్పేది మనకు బెనిఫిట్స్ వస్తాయి. ట్రంప్తో గొడవ ఉంటుంది. ట్రంప్ కూడా అర్థం చేసుకున్నాడు. వీళ్ళందరూ ఉమ్, వీళ్ళు చాలా మంది వాళ్ళు అర్థం చేసుకున్నారు. సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి ఏ అమెరికన్ క్యాబినెట్ మినిస్టర్ భారతదేశాన్ని తిట్టలేదు. పుతిన్ చైనాలో ఆ రోజు ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు భారతదేశాన్ని అవమానం చేస్తే వాళ్ళు లొంగిపోతారా? నీ మిత్రులు అంటావా? తప్పు కదా అన్నాడు. ఆ రోజునే చెప్పడం మళ్ళీ అమెరికన్ మినిస్టర్ ఏదో చేసే పని చేస్తారు కొన్ని రోజులు. కానీ మనం ఇదొక అవకాశం ఉండలేదు. వై బోదర్? ఇంగ్లాండ్ నీతులు చెప్తారా? ఫ్రాన్స్ నీతులు చెప్తారా? డెన్మార్క్ నీతులు చెప్తారా? నార్వే చెప్తారా? లేదు. వాళ్ళకి ట్రంప్ సరైన నేను చెప్తున్నా. ఉమ్. సరే ఉపయోగాను మనం చేయలేని చేస్తున్న ట్రంప్ కాబట్టి స్వాగతించాలి, ఆస్వాదించాలి అంటారు నిర్ణయాల్ని. అదే మరి అది నేను చెప్పేది. కొద్దిగా ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాను. వాళ్ళు ఎవరో ఐఎమ్ నాట్ సెడ్ దే విల్ బి రాంగ్ ఆర్ దే ఆర్ రాంగ్ ఆర్ మై ఫ్రెండ్. నా ముందు మాట్లాడిన వారు ఆయన వ్యూ అది ఒక మారలిస్టిక్ వ్యూ, మంచి వ్యూ. నా వ్యూ ఇది. కొంచెం ఆలోచించుకోమంటదా? నేను తప్ప అవ్వచ్చు. అదే ఆల్టర్నేట్ వ్యూ మీ ముందర పెట్టేది. కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా ట్రంప్ మనకి చెడ్డ చేసేది అంటున్నారు. కరెక్ట్. వీసాస్ ఇవ్వలేదు, అంతే కదా. వీసాస్ ఇవ్వలేదు. కొద్దిగా ట్రేడ్ టారిఫ్స్ మన మీద వేసాడు, అందరి మీద వేసాడు. మనం తట్టుకుంటాం, చేసుకుంటాం. దాని మీద కోపం. లేకపోతే మిగతా పాకిస్తాన్తో స్నేహం ఏంటి వాడికి? కొన్ని రోజులు ఉంటుంది, అవతల పొమ్మంటాడు. స్నేహం అతనితో ఏంటి, ప్రేమ అతనితో ఏంటి?
ఆయనతో ప్రేమ ఏంటి, స్నేహం ఏంటి? సో వీ కెన్ టేక్ ఇట్. Okay. నేను మంచిది జరుగుతుంది అని నేను ఆలోచిస్తాను. ఓకే పుల్లారావు గారు, ఓకే మీరు చెప్పే దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయంటున్నారు, కొన్ని జరిగిన దాన్ని తీసుకుంటే భారత్కే మంచిది, మనం ఏదో- చేయలేని చేస్తున్నారు అంటున్నారు. Yes, అది కాదమ్మా, మాట్లాడదాం. అది కాదు యాంకర్ గారు. ప్రొప్రైటీ, సివిలైజ్ బిహేవియర్ టీవీ మీద ఉండాలి కానీ కొంచెం చెప్పలేదు. మ్మ్. చెప్పలేదు. ఓకే ఎందుకంటే ఇది ఎంత మంచి పని జరుగుతుందో మనం మాట్లాడుకుంటే అందరు తలూపుతారు. నేను ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఫైనల్గా ఏ సంథింగ్ ఇస్ దేర్, మీరు చెప్పిన దాంట్లో అంటారు ఆఖరి సంథింగ్. ఎందుకంటే ఆలోచించుకోవాలి, మనకి ఈ దేశాలు ఏమీ చేయలేదు, చెప్తే కష్టం. లాస్ట్ పాయింట్, బంగ్లాదేశ్లో చిట్టగాం పోర్ట్ మనకు ఉన్నారు 1947 ఆగస్టు 15. మ్మ్. బ్రిటన్ మార్చేసి ఆ పోర్ట్ 95% హిందూ టౌన్ బంగ్లాదేశ్లో కలిపారు. నీకు సముద్రానికి రూట్ లేదు. నార్త్ ఈస్ట్ 75 సంవత్సరాలు అవ్వింది. 75 సంవత్సరాలు అంతే అవ్వింది. ఎప్పుడూ చేయలేదు వాళ్ళు. మ్మ్. 2 తరాలు 75 సంవత్సరాల క్రితం చేశారు. ఇవన్నీ మనం చూస్తే మన అవసరాలకి పెద్ద దేశం, 5 లక్షల సైనికులు వ్యతిరేకంగా మనకి చైనా పాకిస్తాన్ బోర్డర్ మీద ఉన్నారు. ఒక్కసారి నన్ను ఏదో జనరల్ ఒక మాట అన్నారు, ఇండియన్ జనరల్, మ్మ్. వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు, మనం ఒక్కసారి కూడా ఓడిపోకూడదు. ఒక్క డ్రోన్ వచ్చి, పాకిస్తాన్ డ్రోన్ ఢిల్లీ మీద వచ్చిన బాంబు వేస్తే మనం ఓడిపోయామంటారు.